తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉండి ఎక్కువ రీల్స్ చేస్తూ తను ఏం చేసినా కూడా వైరల్ కంటెంట్ అయ్యే పర్సన్ మన దగ్గర ఉన్నారనమాట. తను ఎవరో కాదు, సురేష్ రెడ్డి. ప్రీవియస్ కూడా తను చేసిన కాంటెంట్ మనం చూసాము, చాలా వీడియోస్, చాలా రకరకాలుగా చాలా టాపిక్స్ మీద తను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత ట్రెండింగో మనకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచే స్టార్స్ అయిపోతున్నారు. అలా ఇన్స్టా నుంచి స్టార్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిన సురేష్ అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సురేష్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. సో నేను కూడా బాగున్నాను. మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే కాకుండా ఇండస్ట్రీలో కూడా అందరితో కలిసి వర్క్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో పర్సనల్ ఫోటోగ్రఫీ అండ్ అలానే అన్ని షోస్కి కూడా మీరు వర్క్ చేస్తారు. అసలు మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఇన్స్టాగ్రామ్ లో చేసేది ఏంటి, అసలు మీరేంటి అనేది ఒక్కసారి మన ఆడియన్స్. దేనికి సంబంధం ఉండదు, అదే అడుగుతుంటారు. నా ప్రొఫెషన్ వచ్చి నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అనమాట. సమ్ టీవీ షోస్ కి ఫోటోగ్రఫీ చేస్తాను, సమ్ సెలబ్రిటీస్ కూడా పర్సనల్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు ఏదో రీసెంట్ గా బ్రేకప్ అయింది? అది బ్రేకప్ కాదు, నేను రీసెంట్ గా అంటే యాక్చువల్లీ నాకు ప్రీవియస్ బ్రేకప్ అయి ఉండే 4 years గ్యాప్ వచ్చింది. సరే ఇప్పటికి ఎవరినో ఒకరు మనం చూస్ చేసుకోకపోతే లైఫ్ ఇది కాదు, మనకంటూ ఒక లైఫ్ ఉండాలి, మనకంటూ ఒక తోడుగా ఒక పర్సన్ ఉండాలని చెప్పి చూస్ చేసుకోక నాకు రైట్ రాంగ్ టైంలో నేను చూస్ చేసుకున్నాను. నాకైతే కరెక్ట్ టైమే అనిపిస్తుంది. ఇప్పటికి 4 months అయింది, ఒక అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళాను. సో బాగానే 4 months బాగానే ఉన్నాం. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అనే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారో, సో నా పాస్ట్ గురించి ఆమెకు చెప్పడం, అమ్మాయిని డిసప్పాయింట్ చేయడం, సో టూ బ్యాడ్గా మాట్లాడడం. ఇప్పుడు ఏ అమ్మాయి కానీ, ఇప్పుడు మీకైనా కానీ సమ్ పర్సన్ ఎలా అని వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఏం చేస్తారు, క్వశ్చన్ మార్క్ వేస్తారు. నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఎందుకు ఇలా అంటా, నువ్వు మానే అలాంటివన్నీ చెప్పినప్పుడు ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది. సో అలా చాలా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా గొడవలు అయినాయి, చాలా సూసైడ్స్. అది కూడా ఆ టర్మ్ కూడా అయిపోయింది మొత్తం. అలా అయిపోయింది. లాస్ట్ ఇంకా 20 minutes నా అనుకునే వాళ్ళు నా దగ్గర లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు. అంటే ఇంత స్ట్రాంగ్ ఉండి సొసైటీకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అవన్నీ కూడా ఒక సోషల్ మీడియా త్రూ చెప్తూ కూడా ఒక్క విషయం వచ్చేసరికి ఇంత ఎమోషనల్ అయిపోవడం, అంటే ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? లేదంటే నేను పెళ్ళి ఒకరిని లవ్ ఒకరినే చేయాలనే కాన్సెప్ట్లో నేను ఉంటానండి. ప్రీవియస్ ఒక అమ్మాయిని నమ్మాను, ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని నమ్మాను. ఈ అమ్మాయితోనే కంటిన్యూగా ఉన్నాము, పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మా ఇంట్లో కూడా చెప్పేశాను. తన సైడ్ కూడా తను చెప్పుకుంటుంది. ఇప్పుడు కొంచెం ఈ అబ్బాయి సైడ్ అనుకోండి కాళ్ళ మీద ఇంట్లో ఒప్పించుకోవచ్చు, అదే అమ్మాయి సైడ్ అమ్మాయి వాళ్ళు ఒప్పించాలంటే ఇట్స్ టేక్స్ టు టైం, ఏదైనా కానీ కొంచెం టైం పడుతుంది. సరే అని చెప్పి స్టార్టింగ్ కూడా అమ్మాయి ఒప్పుకోలేదు. నేను అమ్మాయిని ఎప్పటి నుంచో నేను చూస్తున్నా, ఇష్టపడుతున్నా, వెళ్ళాను, మాట్లాడాను. సరే వన్ డే ఒక టైం వచ్చింది, ఆ టైంలో తను నేను కన్సిడర్ చేసి తను రిక్వెస్ట్ చేసి తను కూడా ఒప్పుకుంది. ఇద్దరం బాగానే ఉన్నాం. ఒక నా ఫ్రెండే, నా సైడ్ నుంచి మా ఫ్రెండ్స్లోనే మా వాళ్ళని పరిచయం చేయడం వల్ల నేను అక్కడ మిస్టేక్ చేశాను. సో నేను మా సైడ్ నుంచి నేను ఎవరిని పరిచయం చేయకపోతే నాకు అప్పుడు మేబీ ఆ ప్రాబ్లం వచ్చేది కాదేమో. నేను లేని టైంలో ఆ పర్సన్ నా మీతో కాంటాక్ట్ అవ్వడం, అంటే వాళ్ళు ఎలా చేశారో నాకు అయితే తెలియదు, కానీ ఇప్పుడు చూస్తారు కదా చాలా. ఏ రిలేషన్షిప్లో అయినా ఇద్దరు ఉన్నంత వరకు కూడా బాగానే ఉంటుంది. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా కూడా థర్డ్ పర్సన్ వల్లే కదా గొడవలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ 100%. ఆ సూసైడ్ వరకు వెళ్ళింది కూడా థర్డ్ పర్సన్ వల్లనే. ఇప్పుడు అమ్మాయి నాకు పరిచయమే 4 months అయింది. ఈ 4 months మా జర్నీలో ఏదైతే ఉంటుందో అదంతా ఒక ఎత్తు అయితే, ఒక పర్సన్ వచ్చి వాడు ఇలా అంట అలా చేశాడు, ఇలా చేశాడంట, తనకి ఏదో ఉందంట అని చెప్పగానే ఈ 4 months అంతా స్పాయిల్. కానీ 4 months లో వచ్చేసిన అమ్మాయి కోసం చచ్చిపోవాలనుకోవడం లేదండి. నేను ఇట్స్ టూ ఎమోషనల్, అంటే ఇంకా అలా అయిపోయింది. సో అందరు అమ్మాయిలు ఇలా అయిపోతారు ఎందుకు, ఇక అనవసరంగా నేను ఈ పర్సన్ నేను చేశాను అని చెప్పి అలా అనిపించింది నాకు. ఆ థర్డ్ పర్సన్ వల్ల మొత్తం అలా స్పాయిల్ అయింది. ఆ తర్వాత మొన్నటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాను, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పటికి ఏంటంటే స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్ల లోపల ఏం తిన్నా వామిటింగ్ అయిపోవడం, కొంచెం లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం, అలా చాలా ఇబ్బంది అయింది. సో ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతున్నా. ఇప్పుడు ఆ అమ్మాయితో కూడా మాట్లాడుకొని, ఆ అమ్మాయి కూడా ఒకటే చెప్తుంది, నా ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడదు, నీ ఫ్రెండ్స్తో నేను మాట్లాడను, ఎవరికాలు కట్ చేసేద్దాం, ఇద్దరం మంచిగా ఉన్నాం అని చెప్పి మేము ఒక
అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. అండర్స్టాండింగ్ ఒక వే ఆఫ్ అయితే వచ్చాము. ఓకే, ఇట్స్ ఓకే. ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే మీరైతే హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. నేను అదే కోరుకుంటున్నాను. ఏ పర్సన్స్ ఏ మాటలు నమ్మకున్నా మనం ఏంటనేది మనం చూసుకుంటే చాలు. ఇంకో పర్సన్ తో మనకు అన్నెసరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయ్యి సఫర్ అయ్యి ఈ గ్యాప్ అంతా వచ్చింది కదా. కొన్ని మైండ్ మెచ్యూరిటీ కూడా లేకపోవడం వల్ల కొన్ని టైమ్స్ ఇలా జరుగుతుంది. ఓకే, ఏం జరిగినా మన మంచి కోసం అని చెప్పి నేను కూడా కొద్ది రోజులు ఉన్నాను. పాపం నేను హాస్పిటల్ ఉన్న టైంలో కూడా పాపం తను వచ్చి అంత నా గురించి అంత బ్యాడ్గా చెప్పినా కూడా ఆమె నిజమో అబద్ధమో పక్కన పెడితే ఆ టైంలో ఒక నా పక్కన మా అమ్మ ఉంటే ఎలా చూసుకుంటుందో ఆమె ఆ ప్లేస్లో అప్పుడు అలా చూసుకుంది. ఇట్స్ ఓకే అని నాకు అనిపించింది. తర్వాత నేను ఆమెకి యాక్చువల్లీ నేను ఆమెను కొట్టేశాను పాపం. అబ్బాయిలంటే ఇంకా అమ్మాయిల్ని కొట్టాలి లేదు రిలేషన్షిప్ పాపం అంటే ఇలా కొట్టిన తర్వాత కొట్టకూడదు అమ్మాయిల్ని, కానీ కొట్టేశాను. కొట్టిన తర్వాత మళ్ళీ నేను ఆమె ఒక దగ్గర జాబ్ చేస్తుంది, ఆ జాబ్ లొకేషన్ నేను వెళ్ళాను గొడవైన మరుసటి రోజు వెళ్తే ఆమె కనీసం ఆమె ఒప్పుకోకపోతే ఆమె కాలన్నా పట్టుకొని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఆమె నాకు అసలు రెస్పాండ్ అవ్వలేదు. అదే టైంలో గొడవ అవడం, అదే టైంలో వేరే వాళ్ళు నా గురించి చెప్పడం, ఇంకా నాది డైజెస్ట్ చేసుకోలేక ఇంకా వద్దు నాకు ఈ లైఫ్ అని చెప్పి నేను ఇంకా సూసైడ్ స్పాట్కి పెట్టి ఒక వీడియో కూడా పెట్టేశాను. గొడవ అయిన తర్వాత కొట్టారా కొట్టకముందు? కొట్టిన తర్వాత గొడవ అయింది. మరి కొట్టిన తర్వాత ఎలా రెస్పాండ్ అవుతారు అమ్మాయిలు? ఇది తప్పు కదా. నేను రిక్వెస్ట్ చేద్దాము, సరే నా వైపు తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు నేను చేసుకోను, రిక్వెస్ట్ చేద్దామని చెప్పి నేను ఆ వేలో వెళ్ళాను. కానీ తన పాపం కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అమ్మాయిలు రీసెంట్ గా ఇరుముడి అని ఒక మూవీ వచ్చింది, చూసారా? నేను కూడా నేను నైటే చూసా. అంటే ఫాదర్ కి డాటర్ కి ఉండే బాండింగ్ ఎలా ఉంటదంటే ప్రతి అమ్మాయిని పేరెంట్స్ అంతే హార్ట్ఫుల్గా తీసుకొని పెంచుతారు. సడన్గా అమ్మాయిల సైకాలజీ చెప్తున్నా నేను. సడన్గా ఒక అబ్బాయి రిలేషన్ అని చెప్పి లైఫ్లో వచ్చేసి గొడవలు జరిగినప్పుడు మాట్లాడుకోవాలి. అబ్బాయిలు ఏంటంటే ఫస్ట్ చేయలేపుతారు, అది చాలా రాంగ్. మీరు అది ఒప్పుకుంటున్నారు చేసింది తప్పు అని, బట్ నేను ఇదైతే ఐ డోంట్ యాక్సెప్ట్. బేసిక్గా మీరే కాదు ప్రతి అబ్బాయి కూడా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీలోనో, ఫస్ట్ ఎందుకు అంటే అమ్మాయిలు తిరిగి కొట్టలేరనా, లేకపోతే అమ్మాయిలకి అంత స్టామినా ఉండదనా? లేదు, ఒకటండి ఏ రిలేషన్లో అయినా కానీ ఒక అమ్మాయితో మనం రిలేషన్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా అమ్మాయి మనతోనే ఉండాలనుకుంటాం. భయం ఎక్కడ ఆమె ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఆమె మళ్ళీ ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, ఎన్నో ఇయర్స్ 15 ఇయర్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, 10 ఇయర్స్ 6 ఇయర్స్ అవ్వచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బ్రేక్ అయిపోతున్నాయి. కాళ్ళ మీద పడే అంత ప్రేమ ఉంది, విడిపోతారనే కోపం. రీసెంట్ గా ఒక స్టోరీ విన్నానండి, రియల్ స్టోరీ. 10 ఇయర్స్ లవ్ వాళ్ళది, ఆ అమ్మాయి యూఎస్ వెళ్ళింది చదువుకోవడానికి. 10 ఇయర్స్ లవ్, 2 ఇయర్స్ యూఎస్ లో ఉంది, అక్కడ ఒకరితో సెటిల్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్ లవ్ ఎవరైతే అమ్మాయి లవ్ చేస్తున్నాడో వాడు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. రెండు సైడ్స్ బేసిక్గా మనం బోత్ సైడ్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాము. కాకపోతే అబ్బాయిలు ఏంటి అంటే అతిగా ప్రేమిస్తే కాలు పట్టుకోవడానికి తగ్గరు, అలానే అతిగా కోపం వస్తే ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోరు. బేసిక్గా ఈ కొట్టడం ఇవన్నీ ఏంట్రా ఎందుకు వస్తాయంటే ఎక్కడ అమ్మాయి మనది కాకుండా పోతుందేమో, మళ్ళీ ఎవరన్నా ఏదన్నా చేస్తారేమో అని ఇదొక కోపం, ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్ల. పీక్స్కి వెళ్ళిన వాళ్ళు అబ్బాయిలు ఎలా ఉంటారు అంటే అమ్మాయి ఎక్కడికన్నా చెప్పకుండా వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏం జరుగుతుందేమో, ఏమవుతుందేమో అని చెప్పి ఈ ఇంటెన్షన్ తో కొంచెం బాగా లోపలే నలిగిపోతుంటారు పాపం. సో అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా ఆ సిచ్యువేషన్ లో తెలియక అలా జరిగిపోయింది, తెలియక గోవితున్నట్టు అయిపోయింది. నేను మళ్ళీ అలా అవడం, తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఫైనలీ ఇద్దరు ఓకే ఉన్నారు. అసలు లవ్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ వెళ్ళాం ఓకే, ఇప్పుడు వెళ్ళిన అయితే ఓకే, కానీ నేను నా ఇంటెన్షన్ ప్రకారం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. అవునా? లవ్ చేసి డిప్రెషన్ ఇవన్నీ పడలేమండి అసలు. అమ్మాయిలు ఎలా తీసుకుంటున్నారు తెలియదు, కానీ జెంట్స్ అయితే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇట్లా సీరియస్ గా తీసుకునే వాళ్ళు. అమ్మాయిలు అందరూ అలానే కాదు, కానీ కొంతమంది ఉన్నారు జెన్యూన్ గా, కొంతమంది ఇంకా డిపెండ్స్ ఆన్ టైం సిచ్యువేషన్ దాన్ని బట్టి అలా మూవ్ అయిపోతున్నారు. అంటే 2 సైడ్స్ కూడా, అంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళు కరెక్ట్గా ఉండరు, అవతల వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇవతల వాళ్ళు కరెక్ట్గా ఉండరు. ఇక్కడ బేసిక్ ఇద్దరు కరెక్ట్గా ఉంటే ఏదో ఒక రీల్ చూసా ఇన్స్టాగ్రామ్లో, ఇండియాలో
అబ్బాయి లవ్ చేస్తే అమ్మాయి ఫ్యామిలీ ఒప్పుకోరు, అమ్మాయిని లవ్ చేస్తే అబ్బాయి, వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారంటే దేవుడు ఏదో ఒకటి చేసి విడగొడతాడు అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఉండాల్సింది అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్, ఒక ట్రస్ట్ అనేది ఉండాలి. అది రావడానికి స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం టైం పడుతుంది. వచ్చిన తర్వాత అది మనం ఎలా దాన్ని ఆ టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఆ అమ్మాయితో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన క్యారెక్టర్ ఏంటి మనం అంటే అది చూసుకోవాలి కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్ట్, ఒక వాల్యుబుల్ ఉంటుంది. ఆ వాల్యుబుల్ టైం మనం డిసప్పాయింట్ చేయకూడదు అవతల వాళ్ళు ఎవరిని. అది తెలుసుకున్నాను చాలా. తెలుసుకున్నారు. ఫైనల్ గా తర్వాత కాళ్ళు పట్టుకున్నారా? లేదు, ఎలా నిజంగా పట్టుకున్నాను. కావాలంటే పట్టుకొని నేను రిక్వెస్ట్ చేసా పాప అమ్మకి. ఓకే, రిక్వెస్ట్ చేశాను, సారీ తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి. ఇంకా అప్పుడు ఒక డెసిషన్కి వచ్చేసాం. నీ ఫ్రెండ్స్తో నేను మాట్లాడు, నా ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడద్దు, వాళ్ళు రావడం వల్ల ఈ పంచాయతీ అంత అయింది, వద్దరా ఆయన ఈ పంచాయతీలు అని చెప్పి ఇంకా అంతటితో షార్ట్అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటర్వ్యూ, మా వాళ్ళకి కూడా అందరికి తెలుసు. అందరికీ తెలుసా? అందరికి. నేను సోషల్ మీడియా వీడియో పెట్టేసానండి, ఈవినింగ్ 1 million వెళ్ళిపోయింది రీచ్. అది ఏం పెట్టారు? అదే ఇలా నేను చనిపోతున్నాను, మమ్మీ డాడీ సారీ, ఇక నేను ఉండను అని చెప్పి పిల్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పెట్టేశాను వీడియో నేను. ఓకే, అసలు 2 days వరకు వీడియో డిలీట్ చేయలేదు. చాలా వెళ్ళిపోయింది. చాలా మంది ఫోన్లు చేశారు, చాలా మంది అరే ఇలా చెయ్యకు, నన్ను రీచ్ అవడానికి చాలా ట్రై చేశారు పాపం. రీచ్ అవడానికి చాలా ట్రై చేశాను. నేను ఎప్పుడైతే ఆ స్లీపింగ్ పిల్స్ వేసేసుకున్నానో వీడియో అప్లోడింగ్ టైంలో నేను మొబైల్ ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు లొకేషన్ ఫైండ్ అయిపోయింది వాళ్ళకి. వచ్చేసారు నా దగ్గరికి. ఇంకా వచ్చేసి అక్కడికి నేను పడిపోయినా కూడా నన్ను కొట్టి, నా ఫోన్ కూడా నా హ్యాండ్లో లేదు, నేను త్రోట్ చేశాను, చెట్లలో మొత్తం వేసాను, లోపల వేసాను. వాళ్ళు ఎత్తుకొచ్చి నా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయించి, అసలు జాయిన్ చేయించిన కూడా ఎవరో, నేను నిద్ర లేచిన వరకు నాకు తెలియదు. ఫుల్ డిమ్లో ఉన్నాను నేను అప్పుడు. 2 days ఎగలేదు పైకి. చాలా అంటే చాలా. స్ట్రేంజర్స్ వచ్చి జాయిన్ చేస్తారా? లేదు, అంటే నేను ఎలా వీడియో పోస్ట్ చేయగానే నా నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసుకొని వచ్చారు నా దగ్గరికి. ఆల్మోస్ట్ ఈ సిటీ నుంచి ఒక 42 kilometers అనుకుంటాను. అసలు ఎంత అలా ఓవరాల్ మీద ఎంత ఫాస్ట్ గా వచ్చారో తెలియదు, కానీ అది దేవుడి వల్ల. లేకపోతే ఈ పాటికి ఏ స్వర్గంలోనూ నరకంలోనూ. కానీ కొన్నిసార్లు అదే బెటర్ ఏమో అనిపిస్తుంది అండి. ఈ టార్చర్లు, ఈ టెన్షన్లు, ఈ తలనొప్పులు ఎందుకని చెప్పి ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. కానీ ఇంట్లో నేను తర్వాత కానీ అమ్మాయి కోసం ఆలోచించకపోయినా అమ్మ నాన్న కోసం ఆలోచించుంటే బాగుండేదేమో. ఇన్ కేసు నా కోసం ఒక పర్సన్ వచ్చారు కాబట్టి ఓకే, ఇన్ కేసు ఆ టైంలో ఎవరు లేకపోయింటే ఏంటి అనేసి ఒకసారి కూర్చొని నేను బాధపడ్డాను. ఇప్పుడు 4 months వచ్చిన అమ్మాయి కోసం చచ్చిపోతే ఇన్ని ఇయర్స్ కన్నీ పెంచిన పేరెంట్స్, ఫ్యామిలీ అలా కదండి. ఇప్పుడు ప్రీవియస్ వచ్చిన అమ్మాయి అలా చేసింది, మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఎందుకు ఇలా ఇవి రాంగ్ వేలో వెళ్తుంది ఏంటి అనేసి అని నేను చాలా అది డైజెషన్ చేసుకోలేకపోయా. ఇప్పుడు సేమ్ ప్రొఫెషన్ అంటే కంటిన్యూ చేస్తున్నారా అయితే? సేమ్. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఇండస్ట్రీలో పార్టీస్ ఉన్నాయా నిజంగా మీరు చెప్తున్నట్టు? చాలా పాలిటిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఒక స్టేజ్ లో ఉంటారు, అందుకే ఇదే మీడియాలోనే మీకు ఒక మంచి రీచ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని షట్ డౌన్ చేయాలని చెప్పి మీ వెనకాల ఉంటారు, కానీ మీ ముందు మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఎవరైనా మనం ఆ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆ పర్సన్ మన గురించి ఎవరు చెప్తారు? అవతల వాళ్ళు చెప్పరు, యువతల వాళ్ళు మనకు కనపడరు. అలా మనలో మనం నలిగిపోతాం. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తాం ఒక్కొక్కసారి. మీ లైఫ్ లో అసలు మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అదే ఒక 4 months పరిచయమైన అమ్మాయి కోసం నేను సూసైడ్ వరకు వెళ్ళి అక్కడ నేను చాలా బాధపడ్డాం. నా వల్ల పాపం మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడ్డాం. పాపం వీడు ఏం బతికున్నాడో లేదు, నేను ఆ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. సో నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది లిటరలీ. పాపం ఇంట్లో నేను అసలు అలా చేసినకూడదు, ఆ మినిట్లో ఇంట్లో గురించి ఆలోచించుంటే బాగుండు అని నాకు అనిపించింది. డిలీట్ చేశారు ఇప్పుడైతే వీడియో? డిలీట్ చేశాను. ఓకే. సో మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ కి, మీ ఫాలోవర్స్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల జోలికైతే వెళ్ళకండి, ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమే చూసుకోండి. దేనికైనా అన్నిటికన్నా ముందు కెరీర్ ఇంపార్టెంట్. నీ చేతిలో డబ్బు ఉంటేనే నీకు వాల్యూ, డబ్బు లేకపోతే ఇంట్లో అమ్మ కూడా వాల్యూ ఇవ్వదు. ఇదే చెప్తాను నేనైతే. డబ్బు విషయంలో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? చాలా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర వచ్చి జాబ్ చేస్తున్నాం, ఒక దగ్గర వచ్చి చేస్తున్నాం అంటే ఫైనాన్షియల్ ఇష్యూ గురించే వస్తాం, దాని గురించే చాలా జరుగుతాయి. సో డబ్బు పరంగా కూడా మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు మీ ఫ్యూచర్లో? చాలా. ఓకే. ఏది ఏమైనా కూడా ఒక మంచి పొజిషన్లో మనం ఉన్నాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాం, మనకి ఇంతమంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం ఏది చెప్పినా చూస్తున్నారు అన్నప్పుడు మనం ఓన్లీ మంచి పనులే చేయాలి, మంచి మాటలే మాట్లాడాలి. మీరే సూసైడ్ చేసుకొని మీరే హర్ట్ అయితే మిగతా ఫ్యాన్స్ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? ఇలాంటి తప్పులు రిపీట్ చేయకండి. స్టే హ్యాపీ, స్టే స్ట్రాంగ్. ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ లవ్ చేయొద్దని చెప్పకండి. పాపం వాళ్ళందరూ వాళ్ళ లవర్స్ని వదిలేస్తే ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఇప్పుడు నేనే పర్సన్, థర్డ్ పర్సన్
ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నేననే పర్సన్ చెప్తున్నా వాళ్ళు వదిలేయడం కాదు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అని ఉంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటికైనా స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో ఏదున్నా కూడా ఇద్దరే ఉండండి, థర్డ్ పర్సన్ ఎంటర్ చేయొద్దు. వద్దు మూడో వ్యక్తి వీడు మనోడని పరిచయం చేశాడా, నువ్వు ఎగ్జిట్ అయిపో ఆడు కూర్చుంటే వచ్చి ఆ ప్లేస్ లో, అలానే ఉంది. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్ గా? ఫ్రెండ్సే వద్దండి అసలు, నమ్మిన వాళ్ళే గొంతుకు వస్తారు. డెఫినెట్గా చెప్తాను, నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యా ఈ విషయంలో. మీ లైఫ్ లో ట్రూ ఫ్రెండ్సే లేరా మీకు? ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్ లో. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి, నేను ఏదున్నా వాళ్ళతోనే షేర్ చేసుకుంటా. సో నమ్మిన వాళ్ళే గొంతుగా వస్తారు ఖచ్చితంగా. అంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, చెప్తున్నాను ఇన్సిడెంట్, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నారు. మిగతా వాళ్ళ గురించి మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, మీరు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో చేయండి, సూసైడ్ లాంటివి చేసుకోకండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంటే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.